హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే తులసి మొక్క ఎండినది తీసుకున్నాను. తులసి మాల ప్రిపేర్ చేయడానికి ఇది తీసుకున్నాను. పెద్ద స్టిక్స్ తీసుకుంటే బెటర్. ఇవి ఇప్పుడు నేను నీట్గా క్లీన్ చేస్తున్నాను. పైన అంతా తీసేయాలి, రిమూవ్ చేయాలి. అలా మొత్తం టోటల్ రిమూవ్ చేయాలి. మొత్తం టోటల్గా రిమూవ్ చేసేసి ఇప్పుడు ఇంకొకటి క్లీన్ చేసుకుందాం. టోటల్గా మొత్తం అసలు పైన ఏం కనిపించకుండా మంచిగా నీట్గా ఉండేటట్టుగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నవి నేను చూసారు కదా ఎన్నైనాయో. ఇప్పుడు ఒక రాయి కానీ నార్మల్గా ఏదైనా షీట్ ఉంటే రబ్ చేసుకోవడానికి అది తీసుకున్నా పర్లేదు. ఇది కూడా బెటరే. అది తీసుకొని మంచిగా 2 సైడ్స్ కార్నర్స్ రబ్ చేయాలి. ఇప్పుడు ఒక సూది దారం తీసుకొని ఇప్పుడు లైన్గా కుచ్చుకోవాలి సూది దారం హెల్ప్తో. మొత్తం ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది, హార్డ్గా ఉంది లోపల, అందుకని అది పోవట్లేదు. ఇలా లైన్గా అన్నీ కుచ్చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ కుచ్చేసుకున్నాను నేను. ఇప్పుడు నెయ్యి తీసుకొని ఒక బౌల్లో నెయ్యి తీసుకొని ఇది కాసేపు ఉంచాలి, ఒక 5 minutes. తర్వాత తీస్తే షైనింగ్ వస్తుంది. ఇప్పుడు రాధాకృష్ణునికి వేసేయాలి. చాలా ఇష్టమైన దండకి